చేసుకొని నేటి ఈ శిలువ ధ్యాన ఉపవాసము కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. మరొక ఈ రీతిగా మీరు శరీరధారి అయినప్పుడు, మీ కుమారుడు శరీరధారి అయినప్పుడు భూమి మీద మా కొరకు చేసినటువంటి కార్యములను స్మరించుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపపై వందనాలు. ఈ ఆరాధనకి కూడా నేను ఆనందంగాను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వచ్చిన వీళ్ళను దీవించండి. రావాల్సిన సహాయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవమైనటువంటి నామములో మీకు శుభములు, వందనాలు తెలియపరుస్తూ ప్రేమతోటి మనము ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్వ కీర్తనల పుస్తకంలో నుండి కొన్ని పాటలను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. 695 శిలువ చెంత చేరిన కలుషములను కడిగి ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నుండి 695వ కీర్తన. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌరువలెను శ్రీరావలెను, పౌరువలెను శ్రీరావలెను, సిద్ధపడిన పట్టుల చూచి, సిద్ధపడిన పట్టుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. మండలాంటి మండి హృదయం మండించు, మండలాంటి మండి హృదయం పడియున్న పాపులనైనా, పడియున్న పాపులనైనా పిలచుచుండెను
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. భక్తి పోయిన కుమారుడు తండ్రిని విడచి కలగిపోయే. భక్తి పోయిన కుమారుడు తండ్రిని విడచి కలగిపోయే. కబూతే కసి తిరిగి రాగా, కబూతే కసి తిరిగి రాగా, తండ్రి అతని తెచ్చుకొనియే. తండ్రి అతని తెచ్చుకొనియే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. పాపియావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేయ. పాపియావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేయ. పాపుల గతిని వర్తించితివా, పాపుల గతిని వర్తించితివా. పాతాళంబే వారి అన్నము, పాతాళంబే వారి అన్నము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. పౌలు వలెను సీలా వలెను, పౌలు వలెను సీలా వలెను. సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. మరొక కీర్తన క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 863వ కీర్తన. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను అనేటువంటి కీర్తనను పాటు దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 863వ కీర్తన. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై, సంచరించి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా.
దేవా దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి 8వ వచనం సహోదరులను చూసి చదివిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 93వ పేజీ. 12వ అధ్యాయం మొదటి నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజెండా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములను పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారముల కమ్మి పేదలకు ఇయ్యలేదనెను. వాడేలాగా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండి అందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నానని చెప్పాను. దేవుడు తన వర్షం మనం ఇంట్లో దీవించుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. అనుదినం మనం చేస్తున్నటువంటి ప్రార్థనే మరొకసారి ప్రభు యొక్క సన్నిధానంలో మోకరిగా కలిగినటువంటి వారు మోకరిని ప్రభు యొక్క సన్నిధానంలో ప్రేమ కలిగిన తండ్రి అయిన దేవా అని యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నీ సహాయం అందించుని దేవుని యొక్క సన్నిధానంలో కేవలము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం 40 దినాలు మాత్రమే కాదు, బ్రతికినంత కాలము నీ కొరకు నీ అడుగుజాడలో నడిచేటువంటి శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయి ప్రభు అని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించుకుందామండి. మన హృదయములను తిరుగుతాం, హృదయంతరంగములు ప్రభు ఎదుట పరచుగా. ప్రభు మలినాన్ని తీర్చివేయని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థింపుగా ప్రభు సహాయం చేస్తారు. ప్రార్థించుకుందాం ఎవరికి వారిని.
స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనముగా స్తోత్రాలు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. నేటి దినం నుండి ఇంతవరకు మీ మమ్మల్ని కాపాడుతూ మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ నామానికి భయంకరంగా ప్రభావం మమ్మల్ని నడిపిస్తూ ఈ దినం ఒకసారి మీ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం కనపరిచినారు. మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలు తండ్రి. మా అంతరంగంలో ఉన్నటువంటి మలినను తీసివేసి పరిశుద్ధతను, ప్రేమను, నిరీక్షణను, విశ్వాసము ప్రభావ మాలో అనుదినం పెంపొందింపచేయమని ప్రార్థిస్తున్నాను. బ్రతికినంత కాలం మీకు భయంకరంగా జీవించగలిగిన పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ మీరు అనుగ్రహించండి. అలా ఆశపడుతున్న ప్రేమికులందరికీ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినంలో అనేక మేలులను మీ ద్వారా పొందుకోవాలని ఆశపడి మీకు సమీపంగా బ్రతుకుతున్న ప్రేమికులు మీరు ఎరిగి ఉన్నారు. వారిని మీరు దర్శించండి. వారిని మీరు దర్శించి వారి కొరతలను కలిగిన దేవుడు తీసివేసి వారి కొరతలలో నుండి ప్రభావ వారికి విమోచన కలిగించి సంతోషము వారి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. అది ప్రతి మంచి ఆశ ఎవరైతే కలిగి ఉన్నారో వాటిని మీరు సఫలీకృతం చేయమని చేర్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వాదించండి. ఇంకా వస్తున్నటువంటి ప్రియులను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ముఖ్యంగా నిష్ప్రయోజకుడైన నీ దాసులైన నేను మీ పక్షం నిలబడుతుండగా నన్ను మీ సురక్షణలో దాచుకొని మా అందరితో మీరు మాట్లాడమని చదవబడిన లేఖనంలో నుండి మాకు మీరు ఏవైతే నేర్పించాలనుకున్నారో వాటికి అనుగుణంగా మేము నడవటానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. చేర్చు వీళ్ళందరినీ చేస్తాను. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో ఈ సాయంత్రము శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఈ శిలువ ధ్యాన ఉపవాసపు కూడికల్లో మనల్ని చేర్చిన దేవాది దేవుడికి మనందరి పక్షమున కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగం 2 లేఖన భాగాలను మనకి ఇవ్వబడినవి. అందులో ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో ఉన్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలను మన ఆధ్యాత్మికమైన జీవితానికి అవసరమైన కొన్ని మాటలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశం. పిల్లల చెప్పబడినటువంటి చదవబడిన లేఖన భాగం మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే. అయితే
ఈ లేఖన భాగాలు అన్ని సువార్తల్లో కూడా రాయబడి ఉంది. సందర్భం మనకు ఒకేలాగా కనిపించిన కానీ పరిస్థితులు వేరు వేరు అని మనకు గుర్తిరగాలి. వచ్చుకు ఒక ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తాను. ఏమిటంటే మార్కు సువార్తలో కూడా ఈ మాటలు రాయబడి ఉంది. అయితే మార్కు సువార్తలో రాయబడినటువంటి మాటలకు యోహాను సువార్తలో రాయబడినటువంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. మార్కు సువార్తలో రాయబడినటువంటి మాటలను నేను ఇదివరకే ఒక పునరుద్ధాన దినమునందున మీతో కూడా పంచుకునేటువంటి భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. అక్కడ ఏమని రాయబడుతూ ఉందంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడుతుంది. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటల్లో మరి ఆ పాపాత్మురాలు అని తెలియపరచలేదు. అక్కడ రాయబడినటువంటి సందర్భంలో ఆమె ఆ అట్ట జటామాంసిని పగలగొట్టి ఆయన తల మీద అభిషేకించినట్లు మనకు కనపడుతుంది. అయితే యోహాను సువార్తలో ఆయన పాదములకు ఆమె అభిషేకించినట్లుగా మనకు కనపడుతుంది. అక్కడ పాపాత్మురాలు పేరు తెలియనటువంటి పాపాత్మురాలు గురించి అక్కడ చెప్పాడు. ఇక్కడ పేరుతో కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలను తెలియపరిచారు. మరొక విషయం ఏంటంటే అది ఎక్కడ జరిగిందంటే మరొక సందర్భం కూడా జ్ఞాపకం చేస్తాను. సీమోను ఎంట కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ కన్నీరు పర్యంతమై ఆయన పాదములను కన్నీటితో తన వెంట్రుకలతో తుడిచినట్లుగా మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. అది కూడా ఈ సందర్భంతో మనం ముడివేయటానికి అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకంటే అది కపెర్నహూములో జరిగిన సంఘటన, ఇది బేతనీలో జరిగిన సంఘటన. అన్ని సువార్తలు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేసిన దేనికి దానికే మనం చూడాలి. కానీ నాలుగుని తీసుకుని వచ్చేసి కలగూర గంపలాగా ఒక దాంట్లో కలపటము అది సరైనటువంటిది కాదు. సరే, ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఈ దినమున ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు కొందరు వ్యక్తులు కనపడుతున్నారు. ప్రాముఖ్యంగా వారు మనకు తెలుసు, మరియా, మార్త, లాజరు, యేసు క్రీస్తు ప్రభువారు. తన శిష్యులు ఉన్నారు, జనసమూహం ఉంది. కానీ వాళ్ళలో ఒకరి పేరు ఒకరు పర్టికులర్గా మనకి ఇక్కడ కనపడుతుంది, యూదా ఇస్కరియోతు అనేటువంటి వ్యక్తి. వీరందరి గురించి మనం ధ్యానం చేయడానికి కాదు, కానీ ఈ లేఖనంలో ఉన్నటువంటి ప్రధానంగా 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరు ఇష్టపడుతున్నాను. ఒకరు మరియా అయితే, రెండవ వ్యక్తి లాజరు, మూడవ వ్యక్తి ఇస్కరియోతు యోధా. మరి యొక్క కార్యం ఏమి చేసిందో అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటే 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అట్ట జటామాంసి అంతరు ఒక సేనున్నర ఎత్తును తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ సందర్భం, ఆమె ఒక అత్తరు తీసుకుంది, అది యేసు పాదాలకు పూసింది. వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఈమెకు ఆ అత్తర ఎందుకు ఉపయోగపడుతుంది అని ఆమె దగ్గర చేరున్నారా ఇంచుమంచు మన భారతీయ
ఈ కొలమానాల ప్రకారము అది 1.5 కేజీ ఉండేంత సమానమైనది. ఇంత అత్తరు అత్త జటామాంసి అంతకుముందు మార్క్స్ వార్తలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఇది పర్టికులర్గా భారతదేశంలోనే దొరికేటువంటి ఒక స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యము అని, వ్యయ ప్రయాసాలతోటి సంపాదించేటువంటిది అని. అయితే ఈమె అంత అత్తరు ఎందుకు దాచిపెట్టింది, ఎందుకు ఆమె దగ్గర ఉందంటే భక్తులు తెలియపరుస్తారు. ఆ దినాల్లో వివాహం కావలసిన ఒక యవనస్తురాలు తనకు వివాహం చేసుకునేటువంటి ఆ వరుడికి వివాహం అయిన తర్వాత వారు సుగంధ ద్రవ్యములతోటి వారి శరీరాన్ని పూసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నది. అది మనము పరమగీతంలో కూడా చూస్తాం. అందుకొరకు ఆమె తన వివాహం నిమిత్తమై దాచుకున్నటువంటి అత్తరు అంటే అటువంటి శ్రేష్టమైన స్వచ్ఛమైన ప్రశస్తమైనటువంటి దానిని దాచుకొని పెట్టుకుంది వివాహం అయిన తర్వాత తన భర్తకు ఇవ్వాలి. అయితే అంత శ్రేష్టముగా అంత ఉన్నతమైన ఆలోచన కలిగిన ఈ యవనస్తురాలు ఏం చేసిందంటే, నా వివాహము కంటే, నా పెళ్లి కంటే, నాకు వచ్చేటువంటి పెళ్లి కుమారుడు కంటే యేసు ప్రభు యొక్క పాదములు శ్రేష్టము. ఆయనకి ఇచ్చేదానికంటే, నాకు రాబోయేటువంటి పెళ్లి కుమారుడికి ఇచ్చేటువంటి దానికంటే ఇదిగో సృష్టికర్త అయిన క్రీస్తు పాదములు ఆమెకు బహు శ్రేష్టముగా ప్రాముఖ్యముగా కనిపించింది కనుక ఆ అత్తరుతోటి తను ఆయన పాదములను కడిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఉదాహరణ ఒక మాట మనము జ్ఞాపకం చేద్దాం. చూడండి, నిర్గమకాండంలోనికి రండి. 38వ అధ్యాయం. నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ల అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీఠమును చేసెను. ఇక్కడ ఎవరు వచ్చారంట? ప్రత్యక్షపు గుడారంలో సేవించడానికి వచ్చిన సేవకురాళ్ళు అంటే స్త్రీలు. వీరేం చేశారంట? అద్దములతో ఇత్తడి గంగాళమును అదే దానితోటి ఇత్తడి పీటను చేశాను. ఏంటి మాట యొక్క అర్థం ఏమిటి అంటే, అక్కడికి వచ్చినటువంటి దేవాలయంకు వస్తున్నటువంటి ఈ ఆరాధికులు ఆ దినాల్లో మనలాగా ఇప్పుడున్నటువంటి నిలువుటద్దాలో లేకపోతే చిన్న అర్థంలో లేవు. లేకపోతే ఆ దినాల్లో వారి పద్ధతి ఏమిటంటే, ఆ ఇద్దరిని బాగా పాలిష్ చేస్తే అది నిగనిగా మెరుస్తూ ఉన్నటువంటి సమయంలో దానిలో వారి ముఖాన్ని చూసుకొని తన సౌందర్యాన్ని చూసుకునేటువంటి అలవాటు అందుకొని ఇద్దరితోటి అర్థములు చేయించుకునేటువంటి వారు ఆ దినాల్లో. అయితే అక్కడికి వచ్చినటువంటి ఆ సేవకురాళ్ళు లేకపోతే ఆ దేవుని మందిరంలోనికి వచ్చి గుడారంలోనికి వచ్చి ఆరాధించాలని ఆశ కలిగిన ఆ స్త్రీలు అనుకున్నది ఏమిటంటే, ఇక్కడ 2 వస్తువులు చాలా ప్రాముఖ్యము. ఒకటి ఇత్తడి గంగాళము, మరొకటి పీట. కాబట్టి మన అందాన్ని చూసుకొని మనం మురిసిపోయేదానికంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు శుద్ధీకరించబడటానికి, అలాగే పరిశుద్ధ మతాన్ని సౌందర్యానికంటే దేవుని మందిరములో ఉపకరణాలు ప్రాముఖ్యమని వారు చూసుకుంటున్నటువంటి అర్థములతోటి దేవుని ఉపకరణాలు చేశారు. దేవుని మందిరములో ఉండవలసినటువంటి పనులకు అవసరమైనటువంటి ఆ ఇత్తడి గంగాళమును, పీటను వారు చూచారు. మన మొహం ఎప్పుడు ఒకటిగానే ఉంటుందిలే అని ఆలోచనేమో, కానీ ప్రభువుకి ఇది అవసరము.
మన ముఖము చూసుకున్న దానికంటే ప్రభు మందిరంలో ఇవి శ్రేష్టమైనవిగా ఉంటాయని ఆశ కలిగి వారు అలా చేశారు. ఆ విధంగానే మరీ కూడా నా పెళ్లి కంటే ప్రభు యొక్క పాదాలే శ్రేష్టమైనవి, అది ప్రాముఖ్యము. నా పెళ్లి కాదు, అందులో నేను పూసుకునేటువంటి లేకపోతే నా ప్రియునికి ఇచ్చేటువంటి ఈ అత్తర ప్రాముఖ్యము కాదు, ఈ క్రీస్తు పాదాలు ప్రాముఖ్యమని ఆయన పాదములను అభిషేకించినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. ప్రియులగా అంటే ఆమె సమర్పణ, ఆమె దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇష్టపూర్వకంగా సమర్పించింది. ఎప్పుడైనా ఎవరైనా కూడా ఇష్టపూర్వకంగా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు విమర్శలు వస్తాయి. ఇష్టపూర్వకంగా ఏదైనా కార్యము చేయడానికి తలపెట్టినప్పుడు ప్రక్కవాడు ఈర్ష్యతో కావచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పబడినటువంటి రీతికి దొంగ బుద్ధి కలిగినటువంటి వారు కావచ్చు, ఈర్ష్యపడవచ్చు, మనలను వ్యతిరేకించవచ్చు. కానీ అతను వ్యతిరేకించినా, అతను ఈర్ష్య పెట్టుకున్నా, తను మాత్రము తన దగ్గర ఉన్నటువంటిది నా ప్రియుడి కంటే నా ప్రభు యొక్క పాదములే శ్రేష్టము అని సమర్పించుకుంది. ప్రియులారా, ఆమె అభిషేకంలో ఎంత స్వచ్ఛమైనటువంటి సమర్పణంలో మనము గ్రహించాలి. ఆ స్వచ్ఛమైనటువంటి సమర్పణ రావాలి అంటే ఆ వ్యక్తి పైన తనకున్నటువంటి ప్రేమ చాలా ప్రాముఖ్యము. ప్రేమించినటువంటి వ్యక్తికి ఆ కార్యము చేయటానికి ఇష్టం ఉండదు. ఇంకా ఈమె చేసినటువంటి మహా గొప్ప కార్యము ఏమిటంటే ఆ అత్తరు ఆయన పాదములకు పోసి ఆయన చేస్తున్నటువంటి మరొక కార్యం ఏమి చేయాలంటే దేనితో తుడుస్తుంది? తల వెంట్రుకలతో. ఇప్పుడున్న వెంట్రుకలకును అప్పుడున్నటువంటి వెంట్రుకలకి చాలా ప్రత్యేకత ఉంది. తల వెంట్రుకలతో ఇప్పుడంతా పొడుగు జడ ఎవరు ఇష్టపడరు. వారికి బాగా పొడుగు పెరుగుతూ ఉన్నా అందంగా కనిపించడానికి, పొట్టి చేయటానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆమె యేసు పాదం మీద పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటని మీరు ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. ఏమని ఉంటుందంటే పొడవాటి వెంట్రుకలు. ఏంటి అంట? పొట్టిగా స్టైల్ వరకు చేసుకునేటువంటివి కాదు, లాంగ్ హెయిర్స్ అని రాయబడుతుంది. పొడవాటి వెంట్రుకలు. ఆ పొడవాటి వెంట్రుకలతో ఆమె చేస్తున్నటువంటి కార్యం ఏంటో తెలుసా? ఆయన పాదములను తుడవటం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పాదముల గురించి పౌలు గారు మాట చెప్తారు. 15వ వచనంలో స్త్రీకి తల వెంట్రుకలు బయటి చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఏంటంట? ఎత్తులు పెంచుకోవటం ఏంటంట? ఘనము, ఘనత, కీర్తి, ప్రతిష్టలు. ఇప్పుడు ఈ వెంట్రుకలతో ఆయన పాదాలు తొడవాలంటే ఆమె శిరస్సు ఎక్కడ ఉంటుంది? ఆమె శిరస్సు ఎక్కడ ఉంటుంది? ఆమె తల ఆయన పాదాల దగ్గర ఉంది. అదే ఆరాధన. ఆమె అభిషేకంలో సమర్పణ ఉంది. ఆమె అభిషేకంలో శ్రేష్టమైన స్వచ్ఛమైన ఆరాధన ఉంది. ఆయన పాదముల దగ్గర మ్రొక్కటము అంటే ఆమె కీర్తి, ఆమె పరువు ప్రతిష్టతను, ఆమెకున్నటువంటి ఘనతను నీ పాదాలతో పోల్చుకుంటే ఇవి జీరో. ఇవెందుకు పనికిరావు. ఇది కొన్నటువంటి అత్తరుతో
నీ పాదాల చెంత ఉండటమే శ్రేష్టము అని భావించింది. తనకున్నటువంటి ఘనత, తనకున్నటువంటి కీర్తి, తనకున్నటువంటి ప్రఖ్యాతి అంతటి కూడా పాదాల దగ్గర, యేసు పాదాల దగ్గర తనకున్నటువంటి అంత ఆ కీర్తి ప్రతిష్టతలు, మనకి ఏదైనా కొంచెం హోదా, లేకపోతే కొంచెం ఘనత, లేకపోతే కొంత ఆర్థికమైనటువంటి స్థితి హెచ్చుగా ఉంటే మనలో కనిపించుకునే ఆ హెడ్వైట్ అనే తల పిలుస్తాము, ఆ గర్వము అనేటువంటిది ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ ఒక యవ్వన స్త్రీ అంతమంది అక్కడ ఉన్నప్పుడు నేను వ్యర్థము, నీ పాదాలతో పోల్చుకోవడానికి కూడా నేను అర్హురాలను కాదు అని తన కీర్తి ప్రతిష్టతలు అన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టడానికి ఆమె సమర్పణ మనకు కనపడుతుంది. ప్రియులారా, అది అభిషేకం. ప్రభువుని ఆమె కేవలము అత్తర పూసి తల వెంట్రుకలు పూయటం కాదు, ఆమె ఉన్నటువంటి కీర్తిని ఆయన పాదముల యొక్క ఆమె పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులు, ఆమె అభిషేకం శ్రేష్టమైంది. చాలా విషయాలు ఉన్నాయి. ఆమె ఎందుకు అభిషేకించిందంటే, ఆ ముందు లేఖనాల్లో కొన్నిసార్లు మనం చూస్తే ఆయన మరణములు కొరకే, శరీర సంబంధమైనటువంటి నేత్రాలు మాత్రమే కాదు, కానీ బాహ్య సంబంధమైన అంతరంగమైనటువంటి నేత్రాలతోటి ఆయన ఉన్నతమైన కార్యములకు ఆమె ఆయన సిద్ధపరుస్తుంది అనేటువంటి సత్యమును మనం గ్రహించాలి. ఆమె అర్పణ, లేకపోతే ఆమె ఆరాధన అంత శ్రేష్టమైంది. ఏదో పోయామా కాదు, మన అర్పణ ఎలా ఉంది, మన ఆరాధన ఎలా ఉంది. అభిషేకించడానికి అర్హత అందరికీ లేదు, కానీ దేవుడు ఆమెకి ఇచ్చాడు కనుక ఆమె ఆయనను అభిషేకించింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటి జోలికి నేను వెళ్ళటానికి సమయం చాలు. ఇక్కడ మన రండి యోహాను సువార్త 12వ అధ్యాయంలోనికి. ఆ 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎవరెవరు కనపడుతున్నాను ప్రధానంగా ఇందాక వాటిలోనే చూద్దాం. మరియా, మార్త, ఇంకా లాజరు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 11వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త మనం చూస్తే 10వ అధ్యాయంలో ఆ సందర్భం అక్కడ రాయబడి ఉంది. 10వ అధ్యాయము చూడండి, 38 నుంచి 42 వచనాలు అక్కడ రాయబడి ఉంది. అంతట వారు ప్రయాణమైపు కూర్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేని, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? నేను అంతా చదివానంటే మిమ్మల్ని అడుగుతానండి, ఎంతమంది కనపడుతున్నారు?
అక్కడ మార్తా మరియా వారి సోదరుడైన లాజరు ఉన్నాడు. ఎక్కడున్నాడా? అంతకుముందు కూడా ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు. ఆమె పని చేస్తూ మరియమ్మ దేవుని మాటలు వింటున్నప్పుడు ఆమె తొందరపడింది, కోప్పడింది, విసుకుంది. అక్కడ ఎవరు లేదు, లాజరు లేదు. లాజర్కే ఆడ ఉపచారం చేస్తుంది. లాజరు లేడు, యేసుకే ఉపచారం చేస్తుంది. లాజరు లేడు. మనం చదువుకున్నటువంటి దాంట్లో ఎవరున్నారు? చదవబడినటువంటి లేఖన భాగంలో ఎవరున్నారు? లాజరు ఉన్నారు. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? లాజరు చనిపోయింది. చనిపోయినటువంటి వ్యక్తి ప్రభు ద్వారా లేపబడ్డాడు. లేపబడేటప్పుడు అతను ఏమి పొందుకున్నాడంటే పునర్జీవం పొందుకున్నాడు. తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాడు. తిరిగి జన్మించిన అనుభవంలో లేనప్పుడు వారింట్లో యేసు ఉన్న లాజరు లేడు. తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు యేసుతో కూడా లాజరు ఉన్నాడు. అర్థమైందా? తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనప్పుడు వారి ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెలు, అక్క ఎవరో చెల్లి ఎవరో తెలియదు, వారి యొక్క సోదరులు మాత్రమే సంభాషణ మనం చూస్తున్నాం. ఆ తదుపరి లాజరును బ్రతికించిన తర్వాత సంభాషణ చూస్తున్నాం. లాజరు బ్రతికున్నప్పుడు జరిగేటువంటి సంభాషణ లోకాసు వార్తలు చూసాం. అప్పుడు కూడా వారి ఇంటికి వచ్చారు. వారి అక్క చెల్లెలు లేదా వారి సోదరులు ఆయనకు విందు చేస్తున్నారు. అక్కడ లాజరు ప్రస్తావన, లాజరు వారితో ఉన్నట్లుగా మనకు కనపడడం. కానీ ఇక్కడ లాజరు ఎలా ఉన్నాడో ఏమో మనకు తెలియదు. కానీ మరణం పొందాడు. మరణం పొందిన తర్వాత సమాచారం పోయింది. ప్రభు వచ్చాడు, ఆయన బ్రతికించాడు. బ్రతికించినప్పుడు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు లాజరు? యేసుతో కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా ఉపచారం చేస్తుంది. ఎవరు ఉపచారం చేస్తున్న మార్త? ఆడ కోప్పడదే, అలా కోప్పడలే. ఇప్పుడే ఆమెలో కూడా పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, పోయినసారి నేను తప్పు చేశాను. అయ్యో, పోయినసారి ఇది పునర్జన్మ లేనప్పుడు, లేకపోతే తిరిగి జన్మించేటువంటి అనుభవం లేనప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నా ఇంటికి వచ్చిన నేను లేను. ఇప్పుడు తిరిగి జన్మించాను కనుక ప్రభు ఎక్కడున్నాడో ప్రభు పక్కనే. ఇది కావాలి. 40 దినాలు అయిపోతాయి. యథారాజా తథాప్రజ కాదు. మళ్ళీ 40 దినాలు ఎదురు చూడటం కాదు. 40 అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వమే ఉండాలి. ఇంకా వచ్చిన ముందు చదువుకుంటూ వెళ్ళండి. యేసుకు ముందుగా లాజర్నే చంపాలనుకున్నారు. ఈ లాజరు వల్ల యేసుకు ఖ్యాతి వస్తుందని యేసు కంటే ముందుగా ఆయన బ్రతికించాడు కనుక బ్రతికించిన మనం చనిపోయాడని చూపించడానికి లాజరునే చంపాలనుకున్నా ఆయన రెడీ అన్నాడు. ఆయన చావడానికి నేను ప్రభుత్వనే ఉంటాను. నేను ప్రభుత్వనే ఉంటాను. ఒకప్పుడు ప్రభువు గురించి నేను తిరిగి జన్మించని అనుభవం లేనప్పుడు ప్రభువు గురించి నాకు తెలియలేదు. ఇప్పుడు ప్రభు యొక్క శ్రేష్టత నాకు తెలిసింది. నా సహోదరి చేస్తున్నటువంటి కార్యం ఎంతో శ్రేష్టతో నాకు అర్థమైంది. ఈ మార్త కూడా అర్థం చేసుకుంది. ఒకప్పుడు తొందరపడ్డాను, ఇప్పుడు తొందరపడి మాటలు లేవు. ఒకప్పుడు అదే ఉచ్చారణ చేస్తుంది, ఆమె అక్కడ వాక్యం ఉంటుంది. ఇప్పుడైతే ఆయన పాదాపరుస్తూ అక్కడే ఉంది. ఇప్పుడు కోపడటం లేదు. గృహం అంతా కూడా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అది ప్రభుతో సహవాసము అంటే. అంతకుముందు లోకంలో ఉన్నాడు, ఇప్పుడు లోకాన్ని పరిపాలించేటువంటి నజరేయుడైన యేసుతో కూడా ఉన్నాడు. చంపాలని ప్రయత్నం చేసిన, చావుకు ఎదురు నిలబడ్డ ఒక భక్తుడుగా మనకు లాజరు కనపడుతున్నాడు. తన సోదరి నా అందసందాలు నాకు కాదు ముఖ్యము, ఆ సౌందర్యం, నా సౌందర్యం అంతా యేసు పాదాలకే సమర్పించుకుంది.
అయ్యో నేను పని చేస్తున్నప్పుడు కొనుక్కోవటం కాదు ముఖ్యము, సమర్పణే అని సంతోషముగా పరిచర్య చేయటం ప్రారంభించింది మార్త. వీరితో ఒకరున్నారు, ఈ ఎత్తరు చూడండి 4వ వచనంలో, ఆయన శిష్యులు ఒకరు అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యోధ ఈ అత్తరింటికు 300 దేనారాలను అమ్మి పేదలకు ఇవ్వలేదు. వాడి పేదల మీద శ్రద్ధ కలిగారు. వాడు దొంగయ్యి ప్రియులారా నేను ముగిస్తూ ఉన్నాను. 3.5 సంవత్సరం ప్రభుతో కూడా ఉన్నాడు. ప్రభు కృపను పొందాడు, ప్రభు కనికరం పొందాడు, ప్రభు ద్వారా అనేక ఆధ్యాత్మికమైనటువంటి మాటలను విన్నాడు, అనేక అద్భుతాలను చూచాడు. 5,000 మందికి ఆహారం పంచడంలో ఆయన కూడా ఒకడు. ఆశ్చర్యకార్యము జరుగుతున్నప్పుడు చూచినటువంటి వాళ్ళలో కూడా ఒకడు. అన్ని దినాలు ప్రభు యొక్క దగ్గరగా సమీపంగా బ్రతుకుతున్న బుద్ధి మారలేదు. దొంగ బుద్ధి మారలేదు. దొంగిలిస్తూనే వస్తున్నాడు. ఆఖరికి ప్రభునే అనుకున్నాడు. మనం ఎన్ని దినాల నుండి ఆయనతో సహవాసం చేస్తున్నాము, ఎన్ని సంవత్సరం నుండి ఆయనతో సహవాసం చేస్తున్నాము. అంతకుముందు కొన్ని దినాల ముందు, కొన్ని నెలల ముందు ప్రభుతో లేనటువంటి ఒక వ్యక్తి ఒక ఆశ్చర్య కార్యము చూచిన వెంబటే చంపడానికి నీ కొరకు ఎదురు చూస్తున్నారని తెలిసినా కూడా నేను చావటానికి సిద్ధమే అని నిలబడినటువంటి ఆ వ్యక్తి, నా అందసంధాలు కాదు ప్రభువుకి ఆరాధనే ముఖ్యము, నా అందసంధాలు కాదు ఆయనకి అర్పణగానే ఉండాలని అభిషేకించినటువంటి ఆ స్త్రీ పూర్తికి నేను ఎంత చేసినా, ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు పెట్టినా ప్రేమతో పెట్టినప్పుడు అది వ్యర్థమని గ్రహించిన ఆ సహోదరులకు ఎప్పుడో ఒకసారి తరచుగా ఆయనతో సంభాషించేటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడో. కానీ కుటుంబం అంతా కూడా ప్రభువుకు ఇష్టలుగా జీవించి ఆ అభిషేకంలో వారి పాత్ర కూడా తప్పనిసరిగా ఉన్నది. కానీ ఆయనతో కూడా ఉండి, ఆయనతో జీవిస్తూ, ఆయనతో తింటూ, ఆయనతో సంచరిస్తున్న ఈ వ్యక్తి మాత్రం తన జీవితమును మాత్రము మార్చుకోనలేదు. పిల్లగా అలా ఉన్నప్పుడు దేవుని యొక్క కనికరమును పోగొట్టుకున్నటువంటి వాడు అయిపోయాడు. పశ్చాత్తాపం లేనటువంటి మనసు కూడా ఆయన కలగలేదు. పారిపోయాడు, ఉరిపెట్టుకున్నాడు, తన జీవితాన్ని ముగించుకున్నాడు. అలా మనం ఉండకూడదు. మరియ అభిషేకించి మనం అలా ఉండకూడదని, ఆయన మరణానికి సిద్ధపరిచింది మనం అలా ఉండకూడదని. కాబట్టి ప్రభు కృపను బట్టి ఈ మరి యొక్క అభిషేకము, మరియ పాత్ర ఒక్కటే కాదు, కానీ ఇంట్లో ఉన్న వారి పాత్ర దాని మీద ఉన్నది. ఆ ఆరాధనలో వారి యొక్క పాత్ర ఉంది. కాబట్టి మన పాత్ర ఏమిటి? మీ ముగ్గురు అన్న లేకపోతే తమ్ముడు సోదరిలాగా ఉన్నామా, లేకపోతే ప్రభుతో కూడా ఉండి యూదావలి ఉన్నామా? 40 దినాలైన తర్వాత అమ్ముకుందామా? ఆయన సిద్ధపడ్డాడు మరణానికి, అది ఆసరగా తీసుకొని అమ్ముకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా, లేకపోతే ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? నా పెళ్లి ముఖ్యం కాదు, ప్రభు పాదాలు ముఖ్యం అనుకుంది ఒక యవన స్త్రీ. కాబట్టి ప్రియులారా, ఆయన అనుకున్నాడు నా ప్రాణం ముఖ్యం కాదు, ప్రభు యొక్క ఆయనతో సహవాసమే నాకు ముఖ్యం అనుకున్నాడు. నా పని ముఖ్యం కాదు, నా శరీరం అలసిపోయటం
పెద్ద సమస్య కాదు, ప్రభువుకు పరిచయం చేయటమే ముఖ్యము అని మా అర్థం ఉంది. కానీ ఆయనతో ఉన్నటువంటి వాడు మాత్రమే ఆయన నమ్ముకోవటమే నాకు ముఖ్యము అని భావించి తన జీవితాన్ని బాగు చేసింది. సాయంకాలం వేళ దేవుడి వాక్యం ఉంటున్నటువంటి మనం ఎందుకు ఆయన అనుసరించాడంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనంలో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి ఓనీయుడని వారితో చెప్పగా అంతకుముందు పాపపు కట్టులో చుట్టబడినటువంటి వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాడు. పాపపు కట్లు విప్పబడ్డాయి, కానీ ప్రభు వాడు బలంతో చేయలేదు. వాళ్ళని తిరిగి పోనిమన్నాడు. ఆయన ఎక్కడికి పోలేదు, ప్రభుతోనే కూడా ఉన్నాడు. మనం కూడా ప్రభుతోనే ఉండి ప్రభు కొరకు జీవిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ మన ఆరాధన, మన అర్పణ దేవునికి అంగీకారంగా ఉండులాగా జీవిద్దాం. దేవుని మహాకృప మనకు తోడుగా ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం వేళలో మనకు అనుగ్రహించుకున్నాక దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి మన హృదయాంతరంలో ఫలింపచేయకున్నాక ఆమె ప్రకటన విందాం. స్థానిక సంఘ సెక్రటరీ గారు వచ్చి మొదటి సెక్రటరీ గారు వచ్చి ప్రాక్టీస్ నుంచి 198వ కీర్తన పల్లవి 2వ శరణాన్ని పాడుతూ ఆ తదనంతరము మనకి ప్రార్థన ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాం. సిలువే ఈ దినమున ఒకసారి మీ పరిశుద్ధ మందిరంలో గడపడానికి మీరు చూపించిన కృపకై కృతజ్ఞతలు స్తోత్రం. అవును ప్రభా, ఆ కుటుంబం యొక్క ఆరాధన, ఆ కుటుంబం యొక్క అర్పణ ప్రభా, కుటుంబం అభిషేకించిన విధానం మాకు ఆదర్శప్రాయం. ఆ రీతిగా మేము సంఘము అంతా కూడా ఉండులాగా మీ యొక్క సహాయం అనుగ్రహించమని తిరిగి వెళ్తుండగా కృపా కాపుదల దయచేయండి. మళ్ళీ వచ్చి స్తుతించుకోవాలి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుకోండి. జరుగుతున్న ప్రియులందరినీ కొరకు దీవించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచును గాక.
మాకు కావలసిన ఆహారాన్ని దయచేయండి. మా మనసును క్షమించినట్లుగా మమ్మల్ని శోధనలోకి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపాడను చెల్లించిన మనందరి మీద సకల పురుషుడు సదాకాలంతో దేవుని ఆశీర్వదించి దీవించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఎవరైనా తిరిగి జన్మించాలి అనే అనుభవంలోకి రావాల్సినటువంటి వారంటే మీరు సిద్ధపడవలసిందిగా చేస్తున్నాం.